హలో అండి. క్యారెట్ బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సూపర్ టేస్ట్‌గా ఉంటాయి క్యారెట్ బొబ్బట్లు. ఒక్కసారి తింటే వదలరు. ఇప్పుడు ఈ క్యారెట్‌ని బాగా తురుముకొని పక్కనుంచుకోవాలి. తర్వాత క్యారెట్ తురిమి పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి వేస్తున్నాను 2 స్పూన్లు. తర్వాత తేనె వేస్తున్నాను. 1 స్పూను తేనె వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. దీనిలోనే తేనె వేసాను. డ్రై ఫ్రూట్స్ పొడిలోనే పంచదార కూడా వేసి పట్టి ఉంచుకున్నానండి. దాన్నే వేసాను. తర్వాత కప్పు గోధుమ పిండిలో స్పూన్ నెయ్యి వేసి చిటికెడు సాల్ట్ వేసి బాగా చపాతీ ముద్ద కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా చపాతీలు చేసుకొని పల్సటి చపాతీ చేసుకోవాలి. ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇవి 2 అవుతాయి. బొబ్బట్లు 2గా చేసుకోవాలి. వీటిని ఈ విధంగా చేసుకోండి. మీరు రౌండ్గానైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశాను. ఏ ఆకారంతోనైనా ఈ బొబ్బట్లు చేసుకోవచ్చు. రౌండ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు, లేదా మామూలుగా ప్లెయిన్గా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి పెనం పెట్టి ఆయిల్ వేసి తర్వాత ఈ బొబ్బట్లు వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టి. అన్నీ రెడీ అయిపోతాయి. తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత బాగున్నాయో. తీయగా క్యారెట్ బొబ్బట్లు చాలా బలమైన ఆహారము. అంతేనండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నచ్చింది కదా.